సాధారణంగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ నేను ఎవరితోనే కనుక నాకు గొడవ అదే కాన్ఫ్లిక్ట్ లేదా వివాదం లాంటిది వస్తే హౌ డు ఐ డీల్ లేదా హౌ డు ఐ టోటల్ నేను ఫస్ట్ నాకు పెట్టుకున్న నియమం ఏంటంటే నా వెనకాల నాకు తెలీదు, నా ముందుకు వచ్చి కూర్చొని సార్ ఈ తప్పు చేశారు మీరు అని అనిపించుకోకూడదన్నది నా ఉద్దేశం. ఫస్ట్ ప్రిన్సిపల్ పెట్టినాను నేను. నా వెనకాల నాకు తెలియదు, నా వెనకాల ఎన్ని మాటలు మాట్లాడినా దాన్ని నేను బాధ్యత వహించలేను. నేనే కాదు, ఎవడు బాధ్యత వహించలేడు. అంతే కదా, నా ముందుకు వచ్చి సార్ ఇంకో ఇది మీరు తప్పు చేశారు అని అనిపించుకోకుండా ఉండేలాగా నా లైఫ్ స్టైల్ని, నా కార్యాచరణని, నాకు సంబంధించిన అది ఐఏఎస్ కోచింగ్ కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినా ఒక 5 to 6% ఎబరేషన్ ఉంటుంది. ఒకప్పుడు అది 10 to 15% ఉండేది. ఎబరేషన్ అంటే అర్థం ఏంటి, నేను ప్రామిస్ చేసి నిలబడాలి అనుకున్న వాటిల్లో ఒక 15% ఫెయిల్యూర్స్ ఉండేవి. ఒక 20 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట క్రమంగా 15% నుంచి 12%కి అలా. అంటే నేను ఒక మాట ఇస్తే తప్పను, నేను ఏదైనా ఒక పని చేస్తానంటే చేస్తాను, నా చేతిలో ఉన్నదైతే. ఎవరి చేతిలో ఉన్నది నేను చేస్తానంటే వాళ్ళు చేయకపోతే నేనేం చేయలేను. అలా ఎండ్ పాయింట్ ఏంటి, సింపుల్ చెప్పాలంటే ఉన్నంతలో నేను ఎదుటి వ్యక్తికి ఇచ్చిన మాట మీద నిలబడడానికి ప్రయత్నిస్తూ, ఏ కారణం చేతనైనా ఒక ఫెయిల్యూర్ అంటూ ఉంటే, ఒక 5% ఉంటే, వాళ్ళు నా ముందుకు వచ్చి కనుక సార్ ఈ తప్పు చేశారు మీరు, సారీ అన్యాయం నాకు జరిగింది మీ వల్ల అంటే ఇమ్మీడియట్గా నేను రెక్టిఫికేషన్ చేసుకుని కంపెన్సేటరీగా ముందుకెళ్తాను. దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. అయినా నేను చేయలేదు తప్పు అయినా సరే నా తప్పు అని ఎవరైనా అంటే నేను ఏమంటానంటే, నా ఉదాహరణకి బి అనే వ్యక్తితో నాకు ఏదైనా ఒక గొడవ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమంటానంటే, బి కమ్ విత్ మై 4 enemies. మార్కెట్లో ఉన్న నా శత్రువులు ఒక 4 తీసుకుని, నా శత్రువులు మిత్రులు కాదు, వాళ్ళ మధ్యవర్తిగా పెట్టుకో అంటే నా శత్రువులతోటి నేను డిస్కస్ చేసి నా తప్పు కాదని నిరూపించుకునే అంతలాగా ఉండాలి అనేది నా ఉద్దేశం చెప్పడం. ఆ 4లో 3 నాకు ఓటేస్తారో ఓటేసేలా ఉండాలి అంటే ఇక నా ఉద్దేశం దయచేసి నేను అంటే ఇక్కడ ఆకలి రాఘవేంద్రాన్ని కాదు, ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది కదా. 4 నీ ముందుకు వచ్చి మాట్లాడితే నువ్వు నిలబడగలిగేలాగా, 4 నీ ఎనిమీస్ని ముందు మాట్లాడినా కూడా నీదే రైట్ అనిపించుకునేలాగా బతకడం కదా అసలైన బతుకు. ఎందుకండి ఇలా బతుకుతున్నాం మనం? ఆ డుగడ్డుకుని అందరికీ అబద్ధాలు మోసాలు వద్దండి. అందులో మళ్ళీ చెప్తున్నాం, ఎవరమైనా తప్పులు చేస్తాం, కానీ ముందుకొచ్చి మాట్లాడి నీ తప్పిది అన్నప్పుడు కదా. వెనకాల ఎక్కడ అంటే పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.